శ్రీమాతే నమః. కార్తీక మాసం 2వ రోజు అభిషేకం మహద్వైభవంగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, అనుగ్రహం మనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి. మనం చేస్తున్నాము అని అనుకుంటున్నాం, మనం చేయటం లేదు. మన చేత అమ్మవారు చేయిస్తున్నారు. మన చేత అమ్మవారు ఆ కార్యక్రమంలో భాగం పంచుకునేలాగా అనుగ్రహాన్ని మనకి ఇచ్చారు. ఆ భావన ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో ఖచ్చితంగా మన జీవితం బాగుంటుంది. ఈ కార్తీక మాసం నెలంతా అభిషేకం కోసం 516 రూపాయలు, అలాగే మాస శివరాత్రి అభిషేకం కోసం 201 రూపాయలు పంపించారు. అయితే నేను ఈ శంకర మఠానికి వెళ్ళినప్పుడు పుస్తకం చూశాను అనమాట. అసలు ఎవరెవరు ఎలా పంపిస్తున్నారు ఏంటి అని. అక్కడ 2 పుస్తకాలు మెయింటైన్ చేస్తారు. ఒకటేమో నవావరణార్చనకి, ఒకటేమో అభిషేకం కోసం. ఎవరైతే గోత్రనామాలు పంపించారో ఆ గోత్రనామాలన్నీ రాసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక్కొక్క ఇంట్లో నుంచి కనీసం 20-30 పేర్లు రాసేస్తారు. అందులో రాసిన పాపం చాలా ఓపిగ్గా ఆ పుస్తకంలో వాళ్ళు నమోదు చేసుకుని అక్కడ గోత్రనామాలు చెప్తుంటే నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించింది అంటే, ఇది కదా భగవంతుడు మెచ్చుతాడు అని అనిపించింది. సరే, నాకు కొంతమంది ఏమని చెప్పారంటే కామెంట్లో, మేము ద్రవ్యాన్ని పంపిస్తున్నాము, అక్కడ అభిషేకం జరిగిందో లేదో తెలియటం లేదు, రీడ్ రెసిపెంట్స్ కూడా ఆఫ్ చేసేసి ఉంది, మాకు బ్లూ టిక్ రావటం లేదు అని అన్నారు. అక్కడ బ్లూ టిక్ ఆన్ చేసే ఉంది, నేనే చూశాను. మీ మొబైల్లో రీడ్ రెసిపెంట్స్ గనక ఆఫ్ చేసేసి ఉంటే మీకు బ్లూ టిక్ రాదు. అలాగే అక్కడ ద్రవ్యాన్ని పంపిస్తున్నాము, మాకు ఎటువంటి సమాచారం లేదు అని అంటున్నారు. నేను ఏ వీడియోలో అయినా సరే ఏం చెప్తాను తెలుసా, గోత్రనామాలు నమోదు చేసుకోండి అని చెప్తా. అంటే మీరు అక్కడ ద్రవ్యం పంపించారా లేదా అని చూసే కంటే కూడా మీరు గోత్రనామాలు నమోదు చేసుకున్నారా లేదా అనే చూస్తారు. అక్కడ గోత్రనామాలు నమోదు చేసుకున్న అందరి పేరున అక్కడ విశేషంగా మహద్వైభవంగా అర్చన జరిగిపోతుంది. అయితే మనం ద్రవ్యం ఎందుకు పంపించాలి అంటే, మన కర్మ తీరాలంటే కొన్ని ఖర్చు పెట్టాలి. అది శారీరకంగాను, మానసికంగాను, అలాగే మనం సంపాదించిన ధనంలో కొంచెం మొత్తాన్ని భగవంతుడి సేవ కోసం వినియోగిస్తే మన కర్మ తీరుతుందనమాట. నేను కింద కామెంట్లో కూడా చాలా మంది అడుగుతారు, మేము పంపించే అవకాశం కూడా మాకు లేదమ్మా, ఆ ద్రవ్యాన్ని కూడా మేము పంపించలేకపోతున్నాము అంటే నేను కింద కామెంట్ పెడతా, నిజంగా మీకు అదే స్థితి అయితే మీరు పంపించలేకపోతే గనక మీరు గోత్రనామాలు నమోదు చేసుకోండి, భగవంతుడి దేవల్ల భగవంతుడి అనుగ్రహం మీకు ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటానని చెప్పి చెప్తాను. ఎందుకు, నిజంగా అక్కడ కమర్షియల్ గానే ఉండుంటే మీరు గోత్రనామాలు పంపించండి అని నేను చెప్పను, మీరు ద్రవ్యం కడితేనే అభిషేకం జరుగుతుందని చెప్పేదాన్ని. అలాగే ఈ రోజు కూడా ఒక ఆవిడ ఎవరో, నాకు యాక్సిడెంట్ అయిందమ్మా, కాళ్ళు పనిచేయటం లేదు, నేను బెడ్ రిడెన్ గా ఉన్నాను, నేను అక్కడ ద్రవ్యం పంపించాలి అని అనుకుంటున్నాను అని అన్నప్పుడు నేను ఆవిడకి కామెంట్ ఒకటే పంపించా, మీకు స్థితి స్తోమత ఉంటే ద్రవ్యాన్ని పంపించండి, లేదు అంటే గోత్రనామాలు నమోదు చేసుకోండి, మీ పేరున అక్కడ అభిషేకం జరుగుతుంది అని చెప్పా. నేను ద్రవ్యాన్ని సమర్పణ చేసుకోమని ఎందుకు చెప్తానో తెలుసా, మన కర్మ తీరాలి. మనకి దక్షిణాదేవి కథలో వస్తుంది చూడండి, దేవీ భాగవతంలో ఉంటుంది. అయినా మీరు పంపించే ఆ ద్రవ్యం గోపోషణకి, వేద విద్యార్థుల పోషణకి, వేద సంరక్షణకి ఉపయోగిస్తారు అక్కడ. అంటే మీరు పంపిస్తున్న ద్రవ్యం అభిషేకానికి మాత్రమే అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. అలాగే మీరు మాస శివరాత్రికి పంపించిన, ఈ నెలంతా కార్తీక మాసానికి పంపించిన, అక్కడ శంకర మఠంలో ఏదైతే విశేష కార్యక్రమాలు జరుగుతాయో ఆ విశేష కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు గోత్రనామాలు పంపించిన అందరి పేర అక్కడ సంకల్పం చదివే, సంకల్పం చేసే అక్కడ విశేష కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఎటువంటి అనుమానము పెట్టుకోకండి. ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉండి అక్కడ అసలు అభిషేకం జరుగుతుందా లేదా, మాకు నమ్మకం ఏంటి అని అనుకునే వాళ్ళైతే ద్రవ్యాన్ని పంపించద్దు. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు అనుమానంతో ఉండకూడదు. మనకి పూర్తి క్లారిటీ ఉంటేనే ఏదో ఒక పని చేయాలి, అంతే తప్ప క్లారిటీ లేకుండా అనుమాన పడుతూ అయ్యో మేము పంపించాం కదా, మాకు ఇంకా రసీదు రాలేదు, ఇలా అనుకునే మాట అయితే దయచేసి పంపించద్దు. రసీదు ఖచ్చితంగా వస్తుంది, సర్వర్ ప్రాబ్లం వల్ల మాత్రమే అక్కడ పంపించడం లేదు. అసలు ఆ గోత్రనామాలు నేను చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, అక్కడ అభిషేకం చేయించుకోవాలి అని అనుకోవటం చాలా బాగుంది, ఎంతో మంది గోత్రనామాలు పంపిస్తున్నారు, కానీ కొంతమందికి అసలు వాళ్ళ గోత్రం ఏంటో కూడా తెలియదు అని అనిపించింది. ఆ గోత్రనామాలు ఎలా ఉన్నాయంటే, నాకు శ్రీరామం గారు చెప్పారు, గోత్ర సంహితలో లేని గోత్రాలను కూడా గోత్రనామాలుగా మార్చేసుకున్నారండి, బహుశా వాళ్ళ ఇంటి పేరునే గోత్రంగా మార్చుకుని ఉంటారని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అందులో పనసకాయ గోత్రం అట, అలాగే నువ్వు పంది గోత్రము అంట, పితృతర్పణ గోత్రము, పప్పుచారు గోత్రము, ఇవి గోత్రనామాల కింద వాళ్ళు అభిషేకం చేయించుకోవడం కోసం పంపించారు. నాకు రామం గారు చెప్పిన ఒక మాట ఏంటంటే,
మీరు దీని గురించి చెప్పండి. పాపం తెలియక ఈ పేర్లన్నింటినీ వాళ్ళ గోత్రాలుగా మార్చేసుకున్నారు. బహుశా అది వాళ్ళ ఇంటి పేరు అయి ఉంటుంది, లేదు అంటే ఇంకెవరో చెప్పుంటుంటారు, దాన్నే వాళ్ళ గోత్రనామం కింద మార్చుకున్నారు. ప్రయత్నపూర్వకంగా వాళ్ళ పెద్దవాళ్ళని అడిగి అసలు వాళ్ళ గోత్రం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయమనండి. ఒకవేళ నిజంగానే వాళ్ళకి గోత్రం తెలియదు అని అనుకోండి, వాళ్ళ కులదైవం ఉంటుంది కదా, ఆ కులదైవం పేరే గోత్రంగా మార్చుకోమనండి. లేదు అంటే శివగోత్రమనో విష్ణు గోత్రమనో ఒక భగవంతుడి పేరునే గోత్రంగా మార్చుకోమనండి. నువ్వు పంది గోత్రం అంట, పప్పుచారు గోత్రం అంట, చేప గోత్రం అంట, ఇంకొకరైతే షేకు గోత్రం అని చెప్పి పంపించారు. అఫ్ కోర్స్ వాళ్ళు మా ముస్లిమ్స్ అయి ఉంటారు అనుకోండి. చెప్తున్నాను, ఆ గోత్రనామాలు తెలియకుండా అసలు నిజంగా గోత్రం ఉంటుందా లేదా తెలియకుండానే పంపించేశారు. ఒకసారి మీ గోత్రము నిజమైందా కాదా ఒకసారి అడగండి, ప్రయత్నం చెయ్యండి. అప్పటికీ కూడా మీకు గోత్రం తెలియకపోతే అప్పుడు మీ కులదైవం పేరే మీ గోత్రంగా మార్చుకోండి. అసలు సామాన్యంగా గోత్రం తెలియదు అనుకోండి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఈ నలుగురికి గోత్రం తెలియకపోతే ఏ ఏ గోత్రాలను పెట్టుకోవాలి అనేది ఉంటుంది. అక్కడ మీ దగ్గరలో ఆలయం ఉంటే అక్కడ అర్చకుల్ని వెళ్ళి అడగండి. మాది ఇంటి పేరు ఇలా ఉంది, మేమేమో గోత్రం మాకు తెలియదు, ఇప్పటి వరకు ఈ గోత్రం ద్వారా మేము పూజలు చేయించేసుకున్నాము, కాబట్టి మా గోత్రం తెలియచెప్పండి అని. ఇప్పుడు మళ్ళీ వెంటనే నాకు కింద కామెంట్లు పెడతారు, అయ్యయ్యో మాకు తెలియకుండా మేమేమో అక్కడ అభిషేకం చేయించేసుకున్నాం కదా, ఇప్పుడు పూజ ఫలించదా, అభిషేకం ఫలించదా అని. మీరక్కడ గోత్రం చెప్పినా చెప్పకపోయినా మీ నుంచి వచ్చింది కదా ద్రవ్యం, కాబట్టి ఫలితం 100కి 200% ఉంటుంది. అందులో అనుమానించవలసిన అవసరమే లేదు. అయ్యో గోత్రనామాలు తప్పు చెప్పేశాం కదా, గోత్రనామాలు తప్పు చెప్పేయటం వల్ల మాకు ఫలితం రాదేమో అని అనుకోవద్దు. మీ పాకెట్లో నుంచి, మీ ఇంటి నుంచి, మీ అకౌంట్ నుంచి బయటికి అక్కడికి వెళ్ళింది శంకర మఠానికి, కాబట్టి అది మీదే. అక్కడ చేస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు మీ గోత్రనామం, కానీ ఎవరు పంపించారు అనేది ప్రకృతికి తెలుసు కదా, భగవంతుడికి తెలుసు కదా. కాబట్టి మీరు పంపించిన దానికి ఫలితం మీ అకౌంట్లోనే పడుతుంది, ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కానీ మన ప్రవర ఏంటి, మన గోత్రం ఏంటి, మన కులదైవం ఎవరు, మన ఇంటి దైవం ఎవరు, మాకు ఇష్ట దైవం ఎవరు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నాయి కదా. ఆ బాధ్యతను మనం విస్మరించకూడదు కదా. కాబట్టి ఇలాంటి గోత్రాలు ఎవరైతే రాసి పంపించారో వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళని అడగండి. ప్రయత్నపూర్వకంగా ఇంకా ప్రయత్నించినా గానీ ఇంకా వల్ల కావటం లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీ కులదైవాన్ని మీ గోత్రంగా మార్చుకోండి తప్ప ఇంకెటువంటి పరిస్థితుల్లోనూ ఇలాగా అసలు ఆ గోత్రాలు చదవడానికే చాలా ఇబ్బందిగా ఉన్నాయన్నమాట. అలాంటి గోత్రాలు పంపించేశారు. ఇంటి పేరు గోత్రం కాదండి. ఇంటి పేర్లని గోత్రనామాలుగా మార్చుకున్న వాళ్ళు దాన్ని కూడా మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. నేను అక్కడికి వెళ్ళి చూశాను, అసలు చూడక్కర్లేదు. ఎందుకంటే అక్కడ పక్కాగా జరుగుతుంది అంటేనే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అక్కడ పక్కాగా జరిగితేనే శ్రీరామం గారు కూడా ఏదైనా ఒక పని మొదలు పెడతారు. కాబట్టి శంకర మఠంలో మీకు ఎటువంటి అనుమానము లేకుండా ద్రవ్యం పంపించిన ప్రతి ఒక్కరి పేర అభిషేకం జరగటం మాత్రమే కాకుండా గోత్రనామాలు ముందుగా ఎవరైతే పంపించారో, ముందుగా అంటే ఎవరైతే గోత్రనామాలు పంపించారో వాళ్ళందరి పేరున కూడా అభిషేకం జరిగే తీరుతుంది. రేపు ముముక్షు భవనం ప్రారంభోత్సవం రోజు కూడా అక్కడ జరిగే కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములే, అది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏదైతే ద్రవ్యాన్ని అక్కడికి పంపించారో ఆ ద్రవ్యం ఆ ముముక్షు భవన నిర్మాణంలో కూడా ఉంది. ఆ వేద విద్యార్థుల పోషణకి, గో సంరక్షణకి కూడా ఉపయోగపడుతుంది. శంకర మఠంలో ఎందుకు అభిషేకం అని చెప్తానంటే అక్కడ పైన రుద్రయంత్రం కింద స్ఫటికలింగం ఉంది. ఒకసారి చేయించుకుంటే 1000 సార్లు ఫలితం వస్తుంది. మనం ఫలితం కోసమే ఎదురు చూస్తూ ఉంటాం కదా, అలాంటిది ఆ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి. ఎంతో మంది నాకు కామెంట్లోను మెయిల్లోనూ పెడుతూ ఉంటారమ్మా, అక్కడ అభిషేకం చేయించుకున్న తర్వాత మా జీవితం మారిందమ్మా అని పెడుతూ ఉంటారు కదా. అలా మారింది అని ఇంకొంతమంది జీవితాల్లో కూడా ఆ మార్పు రావాలని సదుద్దేశంతో మాత్రమే నేను ఏదైనా సరే ఒక విషయాన్ని మీ వరకు తీసుకుని వస్తాను. నమ్మకం ఉంటే మీరు అక్కడ జరుగుతుంది అని అనుకుంటే ద్రవ్యాన్ని సమర్పణ చేయండి. అది కూడా సమర్పణ భావంతో చేయండి. మేము పే చేశాము, డొనేట్ చేశాము ఇలాంటి పదాలు వాడకండి. పే, డొనేషన్ ఇవన్నీ మనం పంపిస్తున్నాము అనే భావనను తెలియజేస్తాయి. సమర్పణ అనుకోండి, అది ఇచ్చే అవకాశం అమ్మవారు నాకు ఇచ్చారు అనే భావం. ఎప్పుడైతే మనలో సమర్పణ భావం వస్తుందో అప్పుడు మీకు అమ్మవారి అనుగ్రహం రావడం మొదలవుతుంది.
లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.